సో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయి వచ్చేసాను అనమాట. అంటే అమ్మకి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ నేను అండర్టేకింగ్ ఫామ్ యాక్చువల్లీ నాకు అటెండెన్స్ లేకుండే అనమాట. సో అండర్టేకింగ్ ఫామ్ ఇచ్చేసి అండ్ నేను చెప్పాలంటే లంచ్ తీసుకెళ్ళలే. సో నాకు ఫుల్ ఆకలైంది. సో అసలు నాకు ఓపిక లేకుండా టు బి ఫ్రాంక్ నేను కింద పడిపోతుండేమో, అంత కళ్ళు తిరిగినాయి. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నారు. కోల్డ్ అయింది, నా వాయిస్లోనే తెలుస్తుంది అనుకుంటాం మీకు. అండ్ నాకు నా హెల్త్ కూడా కొంచెం మంచి లేకుండే అనమాట. కొంచెం స్టమక్ ఏక్, ఫీవరిష్ ఫీలింగ్ ఉండే. సో నేను సరిగ్గా తీయలేదు వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ. అండ్ ఆల్సో నేను ఇన్స్టాలో కూడా అసలు పోస్ట్ చేయలేదు. అక్కడ బయోలో డైలీ అప్లోడ్స్ అని ఉంటుంది. లైక్ నాకు ఈ కోల్డ్ వల్ల నేను సరిగ్గా అప్లోడ్ కూడా చేయలేదు వీడియోస్. అంటే అండ్ ఆల్సో నాకు ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి కదా. సో లైక్ ఈరోజు డేట్ అనమాట ఎగ్జామ్కి. యాక్చువల్గా మంచిగా రాసి ఉంటే మిడ్ ఎగ్జామ్ అండ్ ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 4 సబ్జెక్ట్ అనమాట ఈ సెమిస్టర్. సో కొంచెం పని ఉందన్నమాట. అసలు నా వాయిస్ బాగాలేదు. నేను రికార్డ్ మళ్ళీ నాది తిరుగు. అదే తిరిగింది. సో హే గైస్, వెస్ట్ సైడ్ వచ్చామన్నమాట. యాక్చువల్లీ సేల్ నడుస్తుంది. సో నా కొత్త ఫ్రెండ్ వచ్చా. సీ హాయ్. ఒక టాప్ తీసుకున్నాం గైస్. ఒక సింగిల్ టాప్ తీసుకున్నాం. యాక్చువల్లీ దీన్ని తీసుకున్నాం టాప్. కొన్ని ట్రై చేస్తాం కానీ మా సైజు దొరకలేదు. దీనికి కూడా సేమ్ సైజు దొరకలేదు. సో యా, ఇప్పుడు మళ్ళీ కిడ్ సెక్షన్కి వచ్చాము. యాక్చువల్ ట్రెడిషనల్ వేర్. సో ఇప్పుడే జూడియోకి వచ్చాము. జూడియో కూడా సేల్ నడుస్తుంది. అండ్ వెస్ట్ సైడ్లో ఒక టాప్ తీసుకున్నా. ఈ జూడియోలో కూడా ట్రై చేస్తున్నాం. చేశాక చెప్తాం. సేమ్ ఉంటుంది. To see it, but don't be like me and spoil it for everybody else. Let everyone enjoy it in the movies like you did. Please. ఇప్పుడు ఇంటర్వెల్ అనమాట. సో ఇంటర్వెల్ ఒరే నాకు ఇవన్నీ కొనిపెట్టారా ప్లీజ్. ఒక్కొక్కటి ఇంత క్యూట్ ఉంది కదా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. అండ్ యాక్చువల్లీ నేను మార్నింగ్ కొంచెం హడాబిట్లో ఉండే, ఎందుకంటే నేను కొంచెం లేట్ అయింది నాకు మూవీకి. సో అందుకని చెప్పి నేను తొందరగా వచ్చేసాను అనమాట. సో అండ్ గైస్ మూవీ మాత్రం అసలు క్రేజీ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈరోజు అయితే చెప్పగల లేట్ వచ్చినా నేను. అండ్ మేము లేట్ వచ్చినా సరే పీవీఆర్ రోడ్ స్టార్ట్ చేయడు, వాడు యాడ్ చేయడమే సరిపోయింది. ఒక 10 to 20 minutes యాడ్ చేసినాడు అనమాట. సారీ గైస్, ఊబర్ వచ్చేసింది. సో వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. సో ఇందాక ఆపేసారు, ఇప్పుడు స్టార్ట్ అయ్యిందన్నమాట లంచ్కి. సో లంచ్లో అక్కడికి వెళ్ళాం కంటిన్యూ చేస్తాం. బాయ్. అండ్ ఇంకా ఫుడ్ రాలేదు. ఆ ఫుడ్ వచ్చేసరికి నేను చచ్చిపోయేటట్టున్నా. నాకు అంత ఆకలి అవుతుంది, అంత నిద్ర వస్తుంది. ఫుడ్ వచ్చినాక తిన్నాక కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ నాకు అస్సలు ఓపిక లేకుండే తినకుండా. అండ్ యాక్చువల్లీ వర్షం పడుతుంది అనమాట. మీకు కనిపిస్తుంది కనిపించదు మ్యాక్సిమం కెమెరాలో క్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను నేను. సో వీఆర్ గోయింగ్ ఫర్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. బికాజ్ నాకు మిల్క్ షేక్ తాగాలండి, ఒక డెజర్ట్ లాగా, లాస్ట్ ఫైనల్ డెజర్ట్ లాగా. సో దాంతో నేను ఎండ్ చేస్తాను. యాక్చువల్లీ మా ఇంటి దగ్గరే ఉంటుండే కామినేని దగ్గర. బట్ ఏమైందంటే అది తీసేశారు. సో అది తీసేయడం వల్ల నాకు చాలా కష్టమైంది. మా ఇంటి దగ్గర నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుండే, అది తీసేసే ఎండ కొడుతుంది మనకి. యాక్చువల్లీ వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, 2 అవుతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ లంచ్ దగ్గర ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు ఫుల్ ఎనర్జీ లేకుండే. సో ఎనర్జీ లేదు కాబట్టి నేను మొత్తం అస్సలు తీయలేదు వీడియో. ఇది కొంచెం క్లిప్ తీసి నా క్లిప్ పెడతా. ఇది ఎక్కడంటే యాక్చువల్లీ ట్రీ స్టోరీస్ దగ్గర. ట్రీ స్టోరీస్ చూపిస్తా వెహికల్.
చేసాం కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ మిల్క్ షేక్.